ఇంకొకటి ఏంటంటే ఫిషెస్కి సంబంధించి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎలా ఉంటుంది, దాని ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది మా ప్రేక్షకులకి తెలియజేస్తాం. ఖచ్చితంగా. సో ఇందులో మనకు చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. అది యానస్ టైట్ అయిపోతూ వస్తుంది. ఫిషెస్లో చాలా వరకు మనం గమనించేది ఏంటంటే ఆ పెయిన్కి సైడ్ ఎఫెక్ట్గా మనకి అక్కడ స్పింక్టర్స్, యానస్ చుట్టూ 2 స్పింక్టర్స్ ఉంటాయి దానికి ఆనుకుని, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్పింక్టర్. ఇంటర్నల్ స్పింక్టర్ చాలా టైట్ అయిపోతుంది. ఒక స్పింక్టర్ మనం మోషన్ వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా ఆపుకోవాలనుకుంటే మనకి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, ఇట్లా క్లోజ్ చేసుకుంటాం మనం, అది మన చేతిలో ఉంటుంది. ఇంకొకటి బాడీ చేతిలో ఉంటుంది. అదేంటంటే ఆటోమేటిక్గా అది స్పింక్టర్లో స్పాజమ్ డెవలప్ అవుతుంది, రిలాక్స్ అవ్వదు. మోషన్ వెళ్ళినప్పుడు అది మంచిగా మోషన్ వచ్చినా కూడా రిలాక్స్ అయ్యేలాగా ఉండాలి. సో అది టైట్ అయిపోయినప్పుడు, మోషన్ వచ్చినా కూడా అది రిలాక్స్ అవ్వనప్పుడు, మోషన్ ప్రెషర్ పెట్టి పోవాల్సి వచ్చినప్పుడు ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో, ఆ కట్ ఇంజరీ ఏదైతే ఉందో అది మానకుండా ఆ ఫిషర్స్ క్రానిక్ అయిపోతాయి అన్నమాట. సో ఇందులో వచ్చేది ఏంటంటే కట్ ఇంజరీ, లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళడం, ఆ స్పింక్టర్స్ స్పాజమ్ డెవలప్ అవ్వడం. సో ఈ ఫిషర్తో నెక్స్ట్ వచ్చేది ఫిస్టులా, మీరు ఇందాక చెప్తున్నారు. సో కంటిన్యూ చేసుకుందాం. ఆ కట్ ఇంజరీలో మోషన్ వెళ్ళిపోయి అందులో ఇన్ఫెక్షన్ అయ్యి యానస్ చుట్టూ అన్ని గ్లాండ్స్ ఉంటాయి, అందులో మనకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఒక చిన్న యాబ్సెస్ లేదా సెగగడ్డ అంటారు కదా, అలాంటిది ఒక యాబ్సెస్ కానీ, లేదా కొంతమందిలో చిన్న పింపుల్ లాంటిది కానీ ఫామ్ అవుతుంది. అది అయిన తర్వాత కొన్ని రోజులకి అది ఏదో సరైన వీళ్ళు కొంతమంది అయితే వచ్చి చూపెట్టుకుంటారు, కొంతమంది ఏం కాదులే తగ్గిపోతుంది అనుకొని వెయిట్ చేస్తారు. సో అది అయిపోతుంది. తర్వాత దాంట్లోంచి పస్ అదంతా చీమ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు రిలాక్స్ అయిపోతారు. ఒక్కొక్కసారి కొంతమందిలో ఫీవర్ వచ్చి చాలా పెద్ద యాబ్సెస్ వస్తే మాత్రం డాక్టర్ దగ్గరకు వస్తారు, చిన్నవైనప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు. సో దీంట్లో ఏమవుతుందంటే దీంట్లో కాజిటివ్ థింగ్ ఏంటంటే మెయిన్ రూట్ కాజ్ దాంట్లో ఉన్న ఇంటర్నల్ ఓపెనింగ్ ఉంటుంది. ఏదైతే ఫిషర్లో ఏదైతే ఇన్ఫెక్ట్ అయి ఉంటుందో అందులో నుంచి ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఫామ్ చేసుకుని బట్టక్స్ దగ్గరలో ఎక్కడో యానస్ చుట్టూ ఏదో ఒక దగ్గరలో ఓపెన్ అవుతుంది అనమాట, స్కిన్ మీద కూడా. సో అదొక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. లోపల ఒక చిన్న హోల్ ఉంటుంది, బయట బట్టక్స్ దగ్గర యానస్ చుట్టూనో ఇంకో హోల్ ఉంటుంది, దాని మధ్యలో ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఇంకా అది మానదనమాట. సో అలాగే ఉంటుంది. దీనికి మనకు ఆయుర్వేదంలో ఉన్న ఒక మంచి ప్రొసీజర్ ఏంటంటే క్షారసూత్ర. మనం చిన్నదే ఉందనుకోండి ట్యూబ్, దాన్ని తీసేసి క్షారకర్మ చేస్తాం. లేదు చాలా పెద్దగా ఉందనుకోండి, మనం దాన్ని బైఫర్కేట్ చేసుకొని ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మనకి అంటే మెథడ్స్ ద్వారా చాలా నెలలు పట్టే ట్రీట్మెంట్ పీరియడ్ని కూడా మనం 1-2 months లోపలే దాన్ని క్యూర్ చేస్తాము. ఇది ఒకసారి వచ్చిందంటే చాలా జాగ్రత్తగా దాన్ని సూత్ర చేసుకుని వీక్లీ వన్స్ చేంజ్ చేసుకుని అది ఇంటర్నల్ ఓపెనింగ్ మొత్తం ఎండ్ అయ్యే వరకు చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ రీఅకరెన్స్ ఉండదు. సో ఇందులో కూడా మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి. స్పింక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ని బట్టి, దాని లెంత్ని బట్టి, లోపలికి ఎంత లోపలికి ఉంది, బ్లైండ్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటివన్నిటిని బట్టి గ్రేడ్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుని అది మొత్తం అయిపోయాక కూడా కొన్ని రోజులు డాక్టర్తో టచ్లో ఉండి మళ్ళీ రావట్లేదు అని మీరు కన్ఫర్మ్ చేసుకున్నాకనే రిలాక్స్ అవ్వాలి. లేదు అంటే ఫిస్టులాస్లో రికరెన్స్ చాలా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మిగతా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కంటే కూడా ఆయుర్వేదంలో ఏంటంటే మనకి 98% కూడా మనం గ్యారంటీగా తగ్గిపోతుందని చెప్పగలం. ఈవెన్ క్షారసూత్ర ఈ మెథడ్స్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సర్టిఫై చేసిందనమాట. సో ఈ ఇష్యూస్లో ఆయుర్వేదంలో ఎక్కువ రిలీఫ్ ఉంటుంది, మంచి రిజల్ట్స్ అవుట్కమ్ ఉంటుంది. కాబట్టి వీఆర్ ఎంకరేజింగ్ పీపుల్ టు ఆయుర్వేదాన్ని సెలెక్ట్ చేసుకోమని, ఆప్ట్ చేసుకోమని. ఓకే డాక్టర్, ఈరోజు